పర్వతనేని బ్రహ్మయ్య ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల స్థాపించి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా భారీ స్థాయిలో వేడుకలు నిర్వహిస్తున్నామని కళాశాల ప్రిన్సిపల్ మేకా రమేష్ తెలిపారు. ఫిబ్రవరి 21, 22వ తేదీలో సిల్వర్ జూబ్లీ వేడుకలకు సిద్ధమవుతుందని తెలిపారు. పివి సిద్ధార్థ కళాశాలలో నిర్వహించిన విలేకరుల సమావేశం కళాశాల ప్రిన్సిపల్ మేకా రమేష్ మాట్లాడుతూ కళాశాల స్థాపన నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రయాణాలు, విద్యారంగం, సాంస్కృతికం, క్రీడలు తదితర అన్ని విభాగాల్లో కళాశాల అనూహ్యమైన పురోగతిని సాధించినట్లుగా తెలిపారు. ఈ 50 ఏళ్ల కాలంలో ఈ విద్యా సంస్థలో చదివి దేశ విదేశాల్లో ఉన్నత స్థానాలు చేరుకున్న వేలాది మంది పూర్వ విద్యార్థులు కళాశాలకి గర్వకారణమని పేర్కొన్నారు. విద్యార్థుల విద్య, వ్యక్తిత్వ వికాసం, నైతిక విలువలు, స్నేహభావం పెంపొందించడంలో కళాశాల కీలక పాత్ర పోషించిందని తెలిపారు. సిల్వర్ జూబ్లీ వేడుకలను అత్యంత వైభవపేతంగా నిర్వహించేందుకు అల్యూమిని అసోసియేషన్ ప్రత్యేకంగా ముందడుగు వేసి సమగ్ర కార్యక్రమ ప్రణాళికలను సిద్ధం చేస్తుందన్నారు. ఈ వేడుకలు 2 రోజుల పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, పూర్వ విద్యార్థుల సమావేశాలు, విద్యా ప్రదర్శనలు, గౌరవ సత్కారాలు, క్రీడా కార్యక్రమాలతో నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. కళాశాల గోల్డెన్ జూబ్లీ మైలురాయిని చేరుకోవడం తమకు ఎంతో గర్వకారణంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిమ్మగడ్డ వెంకటేశ్వర, ప్రశాంత్, అల్యూమిని అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సంవత్సరంలో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించుకోవడం జరుగుతోంది. కాలేజీ 1975లో ప్రారంభించబడి అప్పటి నుంచి అనేక రకమైనటువంటి పురోగతిని సాగిస్తూ అకాడమిక్గాను, స్పోర్ట్స్ అండ్ గేమ్స్లోను, అలా కల్చరల్లోను, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ లాంటి కార్యక్రమాల్లో కూడా అన్నిట్లో కూడా అనేక రకమైనటువంటి పురోగతిని సాధిస్తూ ఈ 50 సంవత్సరాలు నిలుపుకుని ఈ 2025 నాటికి కంప్లీట్ చేసుకోవడం జరుగుతోంది. ఈ సందర్భంగా ఈ ఆలమ్ని అసోసియేషన్, పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఆలమ్ని అసోసియేషన్ రేపు ఫిబ్రవరి 21, 22 తారీఖులలో మనకి ఇక్కడ ఘనంగా ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. అందరి ఆలమ్ని మీట్ అనేది ఏర్పాటు చేసుకుంటున్నాం అన్నమాట. అందుట్లో నేను కూడా ఒక భాగం కావటం నాకు గర్వంగా కారణంగా ఉంది. ప్రిన్సిపాల్గా ఉండి అలాగే ఈ కాలేజీ ఆలమ్ని కూడా అవ్వటం ఇంకా మరింత గర్వకారణంగా ఉంది నాకు. సిద్ధార్థ కాలేజీలో చదువుకుని 1975 నుంచి చదువుకున్న వాళ్ళల్లో చాలా మంచి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు మన దేశంలో కానివ్వండి, ఇతర దేశాల్లో కానీ చాలా మంచి స్థితిలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమందిని ఆల్రెడీ మనం కాంటాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చి మన విద్యార్థులకు అప్పటికప్పుడు కొంచెం నైపుణ్య విలువలు వాటి గురించి కూడా మాట్లాడటం జరుగుతోంది. అట్లాంటివన్నీ కూడా ఆలమ్ని టాక్స్ అంటున్నాం వాటిని మనం. ఈ విధంగా ఏంటంటే ఆలమ్ని కూడా ప్రస్తుతం ఉన్నటువంటి విద్యార్థులకి వాళ్ళ యొక్క ఎక్స్పర్టైజ్ని కొంచెం షేర్ చేసుకుంటూ ఆ విద్యార్థులకి మెలకువలు నేర్పడం జరుగుతుంది. ఇది ఒక పరిణామంగా చెప్తున్నాము. సిద్ధార్థ అకాడమీ స్థాపించిన తర్వాత మొట్టమొదటిసారిగా 1975లోనే ఈ పివి సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలను కూడా ప్రారంభించారు. మరి మొట్టమొదటి సిద్ధార్థ అకాడమీ చేపట్టిన విద్యా సంస్థల్లో మొట్టమొదటిది కాలేజీ ఈ సిద్ధార్థ పివి సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ. ఈ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల 75లో స్టార్ట్ అయ్యి ఇప్పటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ కూడా పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో చేశారు. అట్లాగే 2015-16 కూడా అల్యూమిని మీట్ కూడా పెడతాం జరిగింది. ఇప్పుడు 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఘనంగా 2 రోజులు ఫిబ్రవరి 21, 22 తారీఖుల్లో బ్రహ్మాండంగా అందరిలో ఆప్యాయంగా ఆత్మీయ కలయిక, ఇది పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక, అందరూ కూడా చక్కగా 2 రోజులు పార్టిసిపేట్ చేసి అందరూ చేయాలని చెప్పి పూర్వ విద్యార్థుల సంఘం మరియు సీనియర్ స్టూడెంట్స్, సీనియర్ లీడర్స్ అందరితో కూడా మాట్లాడి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. విజయవాడని విద్యాలవాడగా తీర్చిదిద్దిన ఉన్నతమైన కళాశాలలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన సిద్ధార్థ అకాడమీ అండి. సిద్ధార్థ అకాడమీ వారు 75లో స్థాపించిన పిబి సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఈ సంవత్సరం 2025తో 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా దీన్ని మొదటి నుంచి కూడా ఈ సంవత్సరం వారు వివిధ రకాల కార్యక్రమాలు అన్ని ఇన్స్టిట్యూషన్స్లో చేయడం జరిగింది. స్కూల్స్ దగ్గర నుంచి జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, అలాగే పీజీ కాలేజ్, ఇంజనీరింగ్, మెడికల్, ఫార్మసీ, ఎడ్యుకేషన్, హోటల్ మేనేజ్మెంట్, ఇలా ప్రతి ఒక్క విభాగంలోనూ సిద్ధార్థ వారి ముద్ర అనేది వేయటం జరిగింది. ఈ అన్ని ఇన్స్టిట్యూషన్స్లోనూ ఈ సంవత్సరం అంతా చాలా రకాల పోటీలు నిర్వహించాము. అలాగే ప్రముఖంగా చెప్పుకోవాల్సింది జాతీయ స్థాయి క్రీడా పోటీలు ఇక్కడ ఈ ప్రాంగణంలో నిర్వహించాము. అది సిద్ధార్థ అలుమ్ని వారు కూడా అందులో చాలా భాగం వారు సపోర్ట్ చేయటం జరిగింది. బాస్కెట్బాల్ అండ్ వాలీబాల్ నేషనల్ లెవెల్ టోర్నమెంట్స్ నిర్వహించాము. మరి ఒక మైలురాయి ఫిబ్రవరిలో జరిగే సిద్ధార్థ అలుమ్ని మీట్కి
75వ సంవత్సరం స్థాపించిన సంవత్సరంలో చదివిన అలూమిని విద్యార్థులు కూడా మేము సైతం మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి ముందుకొచ్చి ఆ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఉన్న ఈ 50 సంవత్సరాలు చదివిన అలూమిని విద్యార్థులందరూ ఒక తాటిపైకి వచ్చి ఈ అలూమిని మీట్ని ఒక మరుపురాని దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పి అందరూ చేయి కలిపి ముందుకు సాగుతున్నారు.